వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా ఎక్స్ప్రెస్ న్యూస్. విజయనగరం మెంటాడా సెంటర్ చల్లపేట హై స్కూల్ సమీపంలో గజపతి నగర ప్రైవేట్ పాఠశాలకు చెందిన వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. వ్యాన్ లో 16 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా జైతి పరిసరాల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు. ఇసుక బండ్ల వ్యాన్ అడ్డంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు గుర్తించారు. రంపచోడవరం ఏజెన్సీలో బుధవారం కుండపోతగా వర్షం కురిసింది. దీంతో జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత 2 రోజులుగా ముసురు కొనసాగుతుండగా బుధవారం మాత్రం వర్షం తెరపివ్వకుండా కురవడంతో రోడ్లు చెరువులను తలపించాయి. పలు చోట్ల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగులు దాటవద్దని అధికారులు సూచిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మడ గ్రామం వద్ద గొయ్యలో పెద్ద లారీ దిగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 9 గంటల 45 నిమిషాలకు రాయగడ వెళ్తున్న లారీ గుమ్మడ గ్రామం వద్ద గొయ్యలో దిగిపోవడంతో అటు ఒరిస్సా వెళ్తున్న వాహనాలు, ఇటు ఆంధ్రాకు వస్తున్న వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొమరాడ పోలీసు సిబ్బంది వచ్చి లారీని బయటకు తీసే ప్రయత్నం చేశారు. వర్షాలు పడ్డా ప్రతిసారి ఇదే పరిస్థితి అని, ఇప్పటికైనా రోడ్లు, భవనాల శాఖ అధికారులు స్పందించాలి అని కోరుకుంటున్నారు వాహనదారులు. ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టిన ₹1 కోటి విడుదల చేసి పార్వతీపురం నుండి కోనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్లే రహదారి మార్గంలో గోతులను కప్పి అటు వాహనదారులు, ఇటు ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి అని వేడుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే గతంలో చెప్పిన మాదిరిగా ఈ నెల 10వ తేదీన సమ్మె చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో బుధవారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీలో పలుచోట్ల వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట, రావిలంక గ్రామాల మధ్య ఉన్న ఇనుకొండ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ప్రయాణికులకు వేరే మార్గం లేక వరద తగ్గేంత వరకు వేచి చూడవలసి వచ్చింది. దేవీపట్నం తహసీల్దార్ రామకృష్ణ పోలీసు అధికారులతో కలిసి వాగు వద్ద ప్రతిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రమాదకరంగా ఉన్న వాగు పై నుండి ఎవరూ దాటకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. 18 కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చైనా కమ్యూనిస్టు పార్టీ కన్నా అతి పెద్దదైన బీజేపీ సభ్యత్వం 18 కోట్లు ఉందన్నారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు నిర్వహిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 2వ తేదీ ప్రధానమంత్రి మోడీ సభ్యత్వాన్ని నమోదు చేశారు అని, నేడు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తన సభ్యత్వాన్ని నమోదు చేసుకోగా అన్ని జిల్లాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. రాగల 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతం సమీప ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏలూరు, పలనాడు, ఎన్టీఆర్ ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. అల్లూరి, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ యానం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేసింది. సముద్ర తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు ఉంటాయని, మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దు అనేసి అధికారులు సూచిస్తున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో పురుగుల మందు తాగి 2 మృతి చెందినట్టు సమాచారం. గోవిందపల్లి గ్రామ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. మృతులు శాంతిపురం మండలం శిలామాకులరాయ్ గ్రామానికి చెందిన రామచంద్ర, అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన శోభగా గుర్తించారు. పురుగుల మందు సేవించిన వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో 2 మృతి చెందారు. రామచంద్ర, శోభ మధ్య వివాహేతర సంబంధం ఉందని తమకు 6 నెలల ముందు తెలిసిందని రామచంద్ర కుటుంబ సభ్యులు తెలిపారు. అక్రమ సంబంధంతోనే 2 మృతి చెందినట్లు తెలుస్తోంది. రామచంద్రకు 2 కుమారులు ఉన్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకంలో బుధవారం నాడు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారికి హుండీ లెక్కింపు ద్వారా 18 రోజులకు గాను ₹1,15,81,533 ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. వీటితో పాటు బంగారం 49 గ్రాములు, వెండి కిలో 30 గ్రాములు, అలాగే గో సంరక్షణ హుండీ ద్వారా ₹7,940, నిత్య అన్నదానం హుండీ ద్వారా ₹24,025 వచ్చినట్టు తెలిపారు. వీటితో పాటు విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్టు తెలియజేశారు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీ పట్టెం గురుప్రసాద్.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం విజయవాడలో 16వ వార్డు కృష్ణలంక మరియు పరిసర వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితుల బాగోగులు తెలుసుకుంటూ వారికి అవసరమైన నిత్యావసరాలను అందించి నష్టపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా కల్పిస్తున్నారు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ఆయన వెంట ఉన్న చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త పల్లెంటి సునీల్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు అన్ని విషయాలను పర్యవేక్షిస్తున్నారు.